తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్‌కి మధ్యలో ఉంటది ఖమ్మం. వాళ్ళ లాంగ్వేజ్ గూడా చాలా బావుంటది. అండ్ అంటే ఎక్కువ తెలంగాణ యాస ఉండదు. అలానే ఎక్కువ ఆంధ్ర యాస ఉండదు. కొంచెం న్యూట్రల్‌గా ఉంటదనమాట. ఖమ్మం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ యదులాపురం, మధిర, వైరా, కల్లూరు, సత్తుపల్లి, ఇల్లందు, అశ్వారావుపేట అంటే ఒక 7 మున్సిపాలిటీలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ యదులాపురం కొంచెం పెద్దది. 32 వార్డులున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 17 అయితే కాంగ్రెస్‌కి 21 రాగా బీఆర్ఎస్‌కి 5-6 సీట్లు, బీజేపీ 0. నెక్స్ట్ మధిర. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 12 అయితే 13-14 వరకు కాంగ్రెస్‌కి రాగా 5-6 చోట్ల బీఆర్ఎస్, బీజేపీ 0. నెక్స్ట్ వైరా. ఇక్కడ కూడా 11 మ్యాజిక్ ఫిగర్ అయితే 10-11 వరకు కాంగ్రెస్‌కి రాగా 6-7 చోట్ల బీఆర్ఎస్ ఉంది, బీజేపీ 0. నెక్స్ట్ కల్లూరు. ఇక్కడ కూడా 11 మ్యాజిక్ ఫిగర్ అయితే 12-14 వరకు కాంగ్రెస్, అలాగే 4-5 చోట్ల 6 చోట్ల బీఆర్ఎస్ ఉంది. 1-2 చోట్ల బీజేపీ కూడా ఉంది ఇక్కడ. సత్తుపల్లి ఇక్కడ 13 మ్యాజిక్ ఫిగర్ అయితే 15-17 వరకు కాంగ్రెస్‌కి రాగా 5-7 వరకు బీఆర్ఎస్‌కి వెళ్ళగా 1-2 చోట్ల బీజేపీ కూడా ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇల్లందు. ఇల్లందు విషయానికొస్తే 13 మ్యాజిక్ ఫిగర్ అయితే 17-18 వరకు కాంగ్రెస్‌కి రాగా 3-5 చోట్ల బీఆర్ఎస్, బీజేపీ 0. అశ్వారావుపేట ఇక్కడ కూడా 12 మ్యాజిక్ ఫిగర్ అయితే 12-14 వరకు కాంగ్రెస్‌కి రాగా 6-8 చోట్ల బీఆర్ఎస్ ఉంది, బీజేపీ 0. ఇక విచిత్రం ఏంటంటే మళ్ళీ మాట్లాడుకుంటే ఇంకో పార్టీ ఇక్కడ సిపిఐ, సిపిఎం కూడా ఖమ్మంలో కీ రోల్ పోషిస్తూ ఉంటుంది. యదులాపురంలో 5, మధిరాలో 1, వైరాలో 2 అండ్ ఇల్లంది అశ్వారావుపేట 1-2. ఇట్లా కూడా కొన్ని చోట్ల సిపిఐ, సిపిఎం కూడా బలంగా కనబడతా ఉంది. అంటే 1-2 సీట్లు. ఇక ఓవరాల్గా 163 వార్డులకు గాను 100-109 వరకు కాంగ్రెస్కి వస్తే 36-35 వరకు కొంచెం బీఆర్ఎస్కి, 2-3 చోట్ల బీజేపీ, 8-10 వరకు సిపిఐ, సిపిఎంకి వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. కంప్లీట్ 7 మున్సిపాలిటీలో 7 కాంగ్రెస్కి కట్టబెట్టగా బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ అండ్ సిపిఐ, సిపిఎం 0.